అట్లా కొన్ని మంత్స్ అయినాక ఒకరోజు ధైర్యం చేసుకుని అమ్మాయికి బయటికి వెళ్తామా అని అడిగాడు. ఆ అమ్మాయి సరే అని చెప్పింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు కలిసి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్లో మొక్కుకొని ఒక దగ్గర కూర్చున్నారు. ఆ అమ్మాయి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళి అక్కడ టెంపుల్ ముందు ఉన్న ఒక షాప్లో నార్మల్ రింగ్స్ 2 కొనుక్కుంది. మళ్ళీ అబ్బాయి దగ్గరకు వచ్చి రింగ్స్ బాగున్నాయి కదా, బాగున్నాయి కానీ ఇప్పుడు ఎందుకు కొన్నావు ఇవి? ఒకటి నీకు ఒకటి నాకు అనుకున్నా, తీసుకో. ఆ అబ్బాయి రింగ్ తీసుకొని పెట్టుకుంటుంటే ఎవరి రింగ్ వాళ్ళు తీసుకొని వేసుకుంటే ఏం బాగుంటది? నీ రింగ్ నాకు పెట్టు, నా రింగ్ నీకు పెడతా. అనగానే ఆ అబ్బాయి ఖుషి అయిపోయాడు. ఆ మూమెంట్తో ఇద్దరు ఫిక్స్ అయిపోయినారు. లవ్ అని చెప్పుకోకుండానే లవ్ స్టార్ట్ అయిపోయింది ఇద్దరికి. అట్లా ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. ఇంకా కాలేజ్ కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. 3 years కాలేజ్ లైఫ్ అయిపోయినాక వాళ్ళిద్దరికి ఒక గుడ్ న్యూస్ అండ్ ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. గుడ్ న్యూస్ ఏంటిదంటే ఆ అబ్బాయికి పోలీస్ జాబ్ వచ్చింది. బ్యాడ్ న్యూస్ ఏంటిదంటే ట్రైనింగ్ కోసం 9 months ఇద్దరు దూరంగా ఉండాల్సి వస్తుంది అని అనుకున్నారు. 9 months కదా, అప్పుడప్పుడు అవుటింగ్ కూడా ఇస్తారు. కలవచ్చు ఏం కాదు, ఇది మన ఫ్యూచర్ కోసం. నువ్వు ఇట్లా ఏడుస్తూ పంపిస్తే నేను అక్కడ ట్రైనింగ్ కాన్సన్ట్రేట్గా చేయలేను. నవ్వు ఒకసారి.